ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక సలహా మరియు విస్తరణ కేంద్రం జిల్లా స్థాయి సమన్వయ సంఘం సమావేశం జరిగింది. ఆంగ్రూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సాగు చేసిన పంటలు, సాధించిన దిగుబడులు, సాగు విస్తీర్ణం, 2025-26వ సంవత్సరంలో రైతులు సాగు చేయనున్న పంటలు, సస్యరక్షణ చర్యలు తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కర్నూలు జిల్లాలో ఎక్కువగా వివిధ వ్యవసాయ పరిస్థితుల్లో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, శనగ అనే పంటలు రకరకాల రైతాంగం వేయటం జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో రైతుల పొలాల్లో పరిశీలన చేయటం కానీ, కొత్త రకాలని, అలాగే రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడము, వివిధ పంటల్లో వచ్చే తెగుళ్లను, పురుగులను ఐడెంటిఫై చేసి వాటికి ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు ఇవ్వడానికి ఈ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది ఏరువాక కేంద్రాలని 1998లో స్థాపించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే జిల్లా వనరుల్ని వాళ్ళు తీసుకొని జిల్లాలో ఉన్న వివిధ సమస్యలను కనుక్కోవటము, వాటికి సంబంధించిన సలహాలను రైతులకు ఇవ్వటం, ముఖ్యంగా రైతులని అభివృద్ధి పరచడానికి, అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే ఏ ప్రాంతంలో పండించే పంటలకి ఆ పంటల ద్వారా విలువైన ఉత్పత్తులను తయారు చేసి మనం ప్రజానికానికి అందించినట్టయితే కూడా రైతులు ఆదాయాన్ని పొందొచ్చు. అట్లనే వ్యవసాయ వ్యర్థాలు భూమిలో కలపటం, అలానే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకము, అట్లనే సెరికల్చర్ కానీ, ఏపీకల్చర్ కానీ, లేదంటే ఈ పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకము, వివిధ రంగాల్లో అంటే వృత్తి శిక్షణ కార్యక్రమాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా యువతను కానీ, రైతులను కానీ అధిక ఆదాయం వైపు వ్యవసాయం లాభసాటిగా ఉండేటట్లు ప్రోత్సహించడానికి ముఖ్యంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది కృషి చేస్తుంది. ఇక్కడ వివిధ రకాలైనటువంటి పంటలు చాలా ప్రధానంగా పండిస్తారు కాబట్టి ఇక్కడున్న రైతాంగం ఎదుర్కొంటున్న ఆ రకాల సమస్యలకు పరిష్కారంగా మనము ఏం చేసినామంటే లాస్ట్ ఇయర్ ఈ యొక్క ఏరువాక కేంద్రాన్ని నంద్యాల నుంచి కర్నూలుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క నంద్యాల కేంద్రము ఈ 5 డివిజన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పండే పంటల యొక్క సరళి, అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ వివిధ పంటల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకొని దానికి అనుగుణంగా వాళ్ళు చర్యలు చేపడతారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం గత సంవత్సరం చేపట్టిన కార్యక్రమాల గురించి అంటే ఈ డిఎల్సిసి కమిటీ మెంబర్స్కి వివరించడం జరిగింది. వారి ఆమోదంతో నెక్స్ట్ ఇయర్ కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెక్స్ట్ ఇయర్ మేము చేపట్టబోయే కార్యక్రమాలని అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఏంటంటే మొక్కజొన్నలో రైతులు విపరీతంగా ఎరువులు, కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అంటే ఈ సంక్లిష్ట ఎరువుల్ని పైపాటుగా కూడా వాడడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే భాస్వరం భూమిలో అధికంగా నిలవ ఉండి మనకి జింక్ లోపం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం అధిక భాస్వరం ఉన్న నేలల్లో ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటే రసాయన ఎరువులు ఎటువంటివి లేకుండా జీవన ఎరువైనటువంటి ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియాని ఉపయోగించి భూమిలో ఉన్న అందుబాటులో లేని భాస్వరాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, తర్వాత నత్రజని ఎరువులను తగ్గించడానికి అజోస్పైరిల్లం పైన ప్రయోగం చేయడానికి నెక్స్ట్ ఇయర్ ప్రణాళిక చేసుకున్నాము. అలాగే మనము పత్తిలో కూడా అధిక సాంద్ర పద్ధతిని రైతుల్లోకి తీసుకెళ్లడానికి కానీ దాని మీద కూడా వర్షాధారపు నల్ల నేలల్లో ప్రయోగం చేయడానికి నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే సీజన్లో పంటల సాగు వివరాలు, ఎరువుల నియంత్రణ, పత్తిలో అధిక సాంద్ర విధానాల విస్తృతికి ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు వివరించారు.